దీని ముందు వీడియో చూసారా? చూడకపోతే కింద ట్యాగ్ చేస్తా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. ఫుల్గా పార్క్లో ఎంజాయ్ చేసి బాగా ఆడేసి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. మాకేమో ట్రైన్ 2:00 అనమాట. ఈలోపు ఇంకా డిన్నర్ కూడా ఏమైనా చేసేద్దాము, ఇక్కడే దగ్గరలో రూమ్కి వెళ్ళే దగ్గరలో ఇక్కడ మంచి ఫుడ్ ఎవరిని అడిగినా ఎక్కడుంది అని అంటే దగ్గరలో బావర్చి ఉంది, వెళ్ళమని చెప్పారు. ఇంకా మేము కూడా లాస్ట్ టైం ఎప్పుడు బావర్చిలో ట్రై చేయలేదు. సరే ఇది కూడా తినేసినట్టు ఉంటుంది, మళ్ళీ ఇంకా మనం దారిలో ఇంకా ఏమి తినం కాబట్టి మనకు సరిపోతుంది ఇంకా అని చెప్పి అనుకొని బావర్చికి అయితే వచ్చేసాము. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే అసలు షాక్ అయిపోయాం. హైదరాబాద్ జనంలో మొత్తం ఇక్కడే డిన్నర్ చేయడానికి వచ్చారా అన్నంత మంది ఉన్నారనమాట. అందులో ఒక్కటే కాదు, వీళ్ళు 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఆపోజిట్లోనే ఇంకో బ్రాంచ్ ఉందన్నమాట. అంటే ఇది ఏసీ, అది నార్మల్ ఏసీ అనమాట. మేము ఇక్కడ చూసాము, బాగా ఫుల్గా రష్గా ఉంది. కాసేపు ఏసీలో కూర్చొని ప్రశాంతంగా తిందాము అని చెప్పి ఇంకా మేమైతే ఇక్కడ ఎంక్వైరీ చేసి ఇంకా ఆపోజిట్ దానికైతే వెళ్ళిపోయాము. ఇదొక్కటే మేము ఇట్లా ఫుల్గా రష్ ఉంది అనుకున్నాం, కాదు. హైదరాబాద్లో ఏ రెస్టారెంట్ కూడా ఇంతే ఫుల్గా ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కానించి చిన్న చిన్న బిర్యానీ పాయింట్స్ వరకు అన్ని ఇంకా మేము ఇక్కడ నుంచి అయితే దీని ఆపోజిట్లోనే ఇంకో బ్రాంచ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాము. వీళ్ళు క్యాప్షన్ రాశారనమాట. నాకు భలే నవ్వు వచ్చింది. అందులో పెద్దగా నవ్వడానికి ఏమీ లేకపోవచ్చు, కానీ మా ఆయన చెప్పిన విధానానికి నవ్వు వచ్చింది. ఏం రాశారంటే నకిలీ బావర్చీలను చూసి మోసపోవద్దు అని రాశారు. అది మా ఆయన చెప్పిన విధానం నాకు భలే కామెడీగా అనిపించింది అనమాట. సైబర్ నేరగాలను చూసి మోసపోవద్దు అన్నట్టుగా నకిలీ బావర్చీలను చూసి మోసపోవద్దు అని రాశారు. భలే ఉంది. ఇంకా మేము ఆపోజిట్ రెస్టారెంట్లోకి వచ్చినా సరే, ఆపోజిట్ బ్రాంచ్లోకి వచ్చినా కూడా అది కూడా రష్గానే ఉంది. అక్కడైతే ఒక 1/2 అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకేం చేస్తాం, అట్లానే వెయిట్ చేసాము. ఎట్లాగో రూమ్కి వెళ్ళినా సరే ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళాలి, పడుకున్నాము అని అంటే ఇంకా అప్పుడు ఇలాగ ఉంది. దానికన్నా ఇక్కడ వెయిట్ చేసి మంచిగా ఫుడ్ అయితే తిని ఎంజాయ్ చేసి వెళ్ళాలని అయితే పక్కాగా డిసైడ్ అయిపోయాం అనమాట. విజయవాడలో ఉన్న దాన్నే వదలట్లేదు, అలాంటి మన హైదరాబాద్లో ఉన్న ఫుడ్ని వదులుతామా? ఇంకా ఏం తిన్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. బాయ్ బాయ్.